ఇట్లానే ఒక 2 రోజులు చేస్తే కూలరం 3 సినిమాల హీరో లెక్క అయిపోతాం. అయితే ఈరోజు అయితే చినిగిపోయింది. ఈరోజు 3 బ్యాటరీలు తీసుకోండి అందులో ఒక రోజు రండి జిమ్కి ఫ్రీగా అని చెప్పి. ఎట్లా అనిపిస్తుండో మా హర్రర్ సినిమాలో విలన్ లెక్క అనిపిస్తుంది తెలుసా. నేను వస్తా కిందికి, నీ పక్కన నించుట, దీనికి దిమాగ్ లేదు ఏం లేదు అనుకుని మొత్తం చిన్నపిల్లలు తీరేస్తాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వ్లాగ్. సో నిన్న చాలా రోజుల తర్వాత పోయిన జిమ్కి. ఈరోజు అయితే మొత్తం బాడీ పెయిన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే అట్లా వస్తున్నాయి. మొత్తం మజిల్స్ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా ఈరోజు అయితే ద డే స్టార్టెడ్ విత్ పెయిన్స్ అసలు. సో ఈరోజు కూడా అట్లానే రొటీన్ అవుతుంది, పోతున్నా జిమ్కి. పోయేదా అట్లా చూద్దాం ఏమైనా కొత్తగా అవుతుందేమో అని చెప్పి. ఈరోజు మొత్తం అన్ప్రెడిక్టబుల్ థింగ్స్. సో కలుద్దాం. హలో నా బియర్ తీసా, బియర్ లాగ్ తీసుకోవచ్చా, లాగ్ తీసుకోవచ్చా ఉంటారా బియర్? నైట్ ఏ టైం వరకు ఉంటారా నువ్వు? 9:30. 9:30కి వచ్చినా నేను నైట్ ఉంటారేమో అని చెప్పి. బస్సు లోపల ఉంది అంతమంది రావాలనుకుంటారు. ఏ పెద్ద ఉన్నా చిన్ననే ఉంది. దాని తగ్గట్టు బియ్యం ఇష్టం నేనేం తిట్టేది. చిన్న చేసి షేప్ పెట్టి మరి పెద్ద అయితే ఎట్లా అనిపిస్తుంది. సో గైస్ ఎట్లుంది బియర్ అన్నా? సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారా అభిలాష్ శోభం? నైట్ వచ్చినారా? నేను నైట్ బదులుంటే నైటే వస్తున్నాను. చౌహాన్ అన్న CHOW स्कैन नहीं आ रहा ना, बाद में दिया सूची। हाँ फाइन हाँ 170 का हाँ फाइन का हो गया. For the first time సెలూన్కి వెళ్ళి వీడియో తీసిన. అక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు. యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ ఇంకేం మాట్లాడినో తెలియట్లేదు నాకు. నోట్లకి వెళ్ళి మాటలు వస్తాయి, నాకు గాలి వస్తుంది కాదు. కాకపోతే తీసిన. యాక్చువల్లీ నేను ఆడ 30 minutes ఏమో ఆలోచించిన. నేను బయటనే నిమిషాన్ని ఏం చెప్పాలి, ఏం అడగాలి అని చెప్పి ఇంకా పోయి అడిగిన, తీసిన. బ్లాగు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఏదో ఒకటి కాకపోతే పోయి అడుగుతూ ఉండాలి. కొంచెం లోపల ఫియర్ ఉన్నా తగ్గుతుంది, అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. నేను లోపల పోగానే చూస్తారేమో అనుకున్నా. గుడ్ మూమెంట్ అనొచ్చు. జిమ్ సైడ్ వచ్చేసినాను. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టైమ్, ఐ జస్ట్ వాంటెడ్ టు యూజ్ మై షైనెస్ అని అనిపిస్తుంది నాకు. కానీ అది కొంచెం ఇట్ టేక్స్ టైమ్, థింగ్స్ టేక్స్ టైమ్. క్యాల్కులేటర్కి కాదా ఇది? క్యాల్కులేటర్కి కాదా? వస్తుందా? వస్తలే. మస్తు రోజులు అవుతుందిరా వెయిట్ చూసుకోగా. నేనేమన్నా తగ్గినట్టు అనిపిస్తున్నా? అరే చక్ర, ఈరోజు ఏమేమైంది తెలుసా? ఏమేమో అవుతుంది ఈరోజు.
ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా, ఆడికెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా. ముంగలేమో ఇద్దరు అబ్బాయిలు ఉండే, నేను ఇంకెళ్ళి వస్తున్నా. వాళ్ళు ఏమనుకుర్రు ఏమో ఫాలో చేస్తున్నారు అనుకుర్రు ఏమో. ఇది ఇట్లా పైకి లేపు చూస్తే నెత్తి ఇట్లా ఇంకా చూస్తున్నా. అయ్యా నాకు ఎట్లా అవుతుంది, ఏమన్నా అనుకుందేమో ఫాలో చేస్తున్నా ఏందని. అరే చిన్న చిన్న పిల్లలు ఇది ముంగల ఇట్లా ఉరికి పోదాం అనుకున్నా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. రిటర్న్ తీసుకురా మీకు కాదు, అది క్యాల్కులేటర్ కూడా వాడచ్చు. క్యాల్కులేటర్ ఎవరు వాడతారా? ఇక్కడ ఉంది అంటే సెల్స్ కూడా ఉంటారా దానికి, ఈ టైప్ ఆఫ్ సెల్స్ కూడా పెట్టచ్చు క్యాల్కులేటర్. ఉన్నదాకా నెల ముందు బాగుంది. కాదు ఇవే బ్యాటరీ పెట్టేటోళ్ళా మీరు? ఇవే బ్యాటరీస్ పెడతారా? అదే ఎదురా ఇచ్చింది పాత బ్యాటరీ. ఏమో హోమ్ యూస్ చేంజ్ అయిపోయినట్టు. బియర్ ఎక్కడ మరి జాగింగ్ బాగాలే. లాస్ట్ ఫోటో తీసినావా? లాస్ట్ ఫోటో తీసినావా? ఎట్లుంది? నేను పెట్టద్దు అనుకున్నా కానీ ఏమైతుంది చూసేటోళ్ళు ఎవరు అంతా మనోళ్ళే అని చెప్పి పెట్టేస్తా. డేట్ కూడా వస్తుందా లోపల? డేట్ వస్తుందా? డేట్ వస్తుంది, టైం వస్తుంది, క్యాలెండర్ వస్తుంది తెలుసా? కాదురా, నేను ఇంచుంటే పని చేస్తుందా అది? ఈరోజు ఫ్రీ ఫైర్ అప్డేట్ చేసినా నాకు మస్తు బాధ 300 MB ఆడేవాడరా. ఇంకోటి ఏమన్నా పిలిచినావుగా? అరే మీరు అందరు ఎగ్జిట్ అయిపోయారు కారా? నువ్వు మనీ ఆడు, వాడు కూడా ఎగ్జిట్ అయిపోయాడు. అందుకని ఎవరు ఆడతలేరేమో అని చెప్పి నేను కూడా రూమ్ క్యాన్సిల్ చేసిన. అరే టీంలో 4 5 వాడెక్కడి నుంచి వచ్చిండని చెప్పి నేను ఎగ్జిట్ చేసిన. అరే వాడు మస్తు రోజులు అవుతుందా? అరే మరి నువ్వు చాట్లో చెప్పొచ్చు కదా, నువ్వు ఎస్టీ అని పెడితే నేను స్టార్ట్ చేస్తాను. మరి ఎగ్జిట్ ఎందుకు చేసినావురా అని చెప్పచ్చు కానీ వాళ్ళు ఎగ్జిట్ ఎందుకు చేసినావురా అని. నేను మనీ ఆడేమో పిలిచిండేమో అనుకున్నాను. మనీ ఆడిన దాంట్లో మొత్తం బాట్ ప్లేయర్సే ఉంటారు కదా, ఇంకట్లా అనుకొని క్యాన్సిల్ చేసిన. మళ్ళీ నాకు ఆడబుద్ధి కూడా అయిపోయింది. మిగతా 3 రిటర్న్ చేద్దాం. 4 వచ్చినాయి కదా. 60 రూపాయలు వేస్ట్. నువ్వు చెప్పినవారా నాకు? నువ్వు ఇదే ఇస్తే ఇంకా ఇది వర్క్ అవుతుందేమో అని చెప్పి నేను ఇవే తీసుకొచ్చిన. ఒక సెట్ అది 4. అవు నిజంగా 3 కట్ చేసి ఇద్దాం రా, తీసుకుంటాడేమో నాకు తెలిసి. నువ్వు రా, నువ్వు లేవా? అరే ఏం పీక్ వస్తున్నారా చెప్పరా? లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పి కొంచెం ఓర్చుకున్నా, లేకపోతే అవుతుండేనా? నువ్వు వేస్తున్నావు ఇప్పుడు వర్కౌట్కి టైం అయింది. వర్కౌట్ అవ్వాలి. 4 లస్సీలు నువ్వు ఇప్పిస్తావా 4 లస్సీలు? అరే నేను వస్తా కిందికి, నీ పక్కన నించుటా. నీకు దిమాగ్ లేదు ఏం లేదు అనుకో, మొత్తం చిన్నపిల్లలు మీరు వేస్తాడు. చెప్పురా నిజంగా. అరే అంకుల్ నిజంగా అనుకుంటాను మొత్తం ఏందే తప్పని చెప్పి. ఏమని చెప్పినా 4 తెచ్చినా అని చెప్పి. అరే చూస్తాడరా అంకుల్, మళ్ళీ చూసుకోడు.
అరే లోపలేమో ప్రాబ్లం ఉన్నట్టుందిరా, బ్యాటరీలు అయితే మంచిగానే ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ పనిచేస్తలే అన్నావా? మా అన్నది పక్కనేమో షాప్ ఉంది, ఆ రిపేర్ షాప్, అందులో చూపి. బ్యాటరీలు పనిచేస్తే ఆ మిషనే కొంచెం అటు ఇటు అవుతుంది చూడండి. మళ్ళీ అనుకుంటే ఉత్తగా పోతే ఉత్తడా ఎట్లా అనిపిస్తుండే, మా హర్రర్ సినిమాలో విలన్ లెక్క అనిపిస్తుంది తెలుసా. నేను నించుంటే వస్తుందేమో రా. బ్యాటరీ తీస్తే 4 లక్షలు వస్తా. బ్యాటరీ తీస్తే 4 లక్షలు వస్తాయి. వచ్చేసా కూడా పాటలు మాత్రం మస్తు పెడతారు రా. ఏయ్, 3 బ్యాటరీలు తీసుకోండి అంకుల్, ఒక రోజు రండి జిమ్కి ఫ్రీగా అని చెప్పు. చెప్పురా, ఒక రోజు ఫ్రీగా రండి 3 బ్యాటరీలు తీసుకోండి అని చెప్పు. రిటర్న్ చేస్తాడు, మళ్ళీ రిఫండ్ చేస్తాడు. సో వైజ్ ఫైనలీ వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు అయితే చినిగిపోయింది. ఈరోజు ఆర్మ్స్ది ఈరోజు లేసలే చేతులు, ఇవో ఫోన్ పట్టుకుంటే నాకు చేతులు అనుకుంటున్నాయి. సో బాగా అవుతుంది. కాకపోతే ఒక సైడ్ ఎక్సైట్మెంట్ అట్లానే ఉంది. మస్తు అనుకుంటున్నాయి. ఈరోజు ఎక్సర్సైజ్ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ అదర్ డేస్తో కంపేర్ చేస్తే ఈరోజు బాగుంది, ఎక్సర్సైజ్ నచ్చింది. ఈరోజు వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటకు పోయి వదులుతాం మనం. తర్వాత బయటకు పోయినప్పుడు తీస్తున్నది ఇప్పుడు ఈరోజు, ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఉంది కదా, మార్కెట్ పోయింది సాయంత్రం కలుద్దాం. సరే మరి నేను పోతా. 8 అవుతుందిరా అయ్యా, నాకు మళ్ళీ ఇంట్లో పని ఉంది సాయంత్రం. పోదామా నేను? సరే మరి నేను పోదాం. 8 అవుతుందా? 8:30 వస్తుంది. ఫైనలీ జిమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కాసేపు అయితే ఇంటికి పోతాం. మొత్తం ఇప్పుడు దాకా మొత్తం ఉండే, ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది. ఈరోజు అయితే ఏకదమ్ చేసినాం. సో ఇప్పుడు జిమ్లో 3 hours కూడా వస్తుంది కాబట్టి ఆ కైజు నెంబర్ ఉంది. కైజు నెంబర్ సీజన్ 1 అయిపోతుంది. ఆ సీజన్ 1 అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. అది ఇప్పుడు దాకా టైం పాస్ కోసం చేస్తాను, ఒక 2-3 మ్యాచెస్ రిలాక్సేషన్ కోసం. సో పోయేటప్పుడు వెళ్తాం. ఇట్లానే ఒక 2 రోజులు చేస్తే పూలరంగుడు సినిమాల హీరో లెక్క అయిపోతాం. వచ్చి కూడా అయిపోతుంది. అరే బూతులు పెట్టాకరా, నా కట్ చేసారా అండి? అర్థం కాలేదు. నా బూతులు పెట్టాక ఈ బూతులు ఎప్పుడు పెట్టినా మస్తు సార్లు పెట్టినావు. అది చిన్న చిన్న మాటలు పట్టుకోరా తీసుకోరా. ఇక పెళ్ళి గిల్లి అవి కూడా పెట్టినావు. జరుగుతుంది. నువ్వు కూడా పెట్టుకో అని ఉంటావు. ఎప్పుడు అప్పుడు అన్నా నేను రోజు నువ్వు. అరే మళ్ళీ నువ్వు సడన్గా ఫేమస్ అయిపోయినావు అనుకో, మా ఇంట్లో వచ్చి సడన్గా అంటే ఓవర్ నైట్ 1 million 1000 million నా వల్ల. మళ్ళీ నీకు నా వల్ల 1000 million వ్యూస్ వచ్చినాయి అనుకో, నీకు 1000 million. మళ్ళీ మా ఇంట్లో మా అన్న కూడా మాట్లాడుకుని వచ్చింది. అందరు చూసి ఒక్కడన్నా చూపిస్తాం మమ్మీ డీసెంట్గా మాట్లాడాలి మంచిగా. నేను ఇప్పుడు ఎంత డీసెంట్గా మాట్లాడుతుందిరా, నేను ఎంత డీసెంట్గా మాట్లాడుతున్నా. మీడియం మాట్లాడతారా అనిచ్చిగా. అమ్మ ఏటీఎంలో ఊరితో మాట్లాడుతుంది, ఏసీతో అనుకుంటా. కాదు, నేను ఎంత డీసెంట్గా మాట్లాడతాను, నేను ఎట్లా నీ లెక్క మాట్లాడతారా? ఏంద్రా
అరే నువ్వు ఎప్పుడు చూసినా ఒక ఆమెని మాట్లాడుకుంటూనే ఉంటుంది ఆమె. ఎప్పుడు చూసినా నేను ఆడికెళ్ళి వచ్చేటప్పుడు ఆ చెట్టు కాడనే నించొని మాట్లాడుతూ ఉంటుంది. ఒకటే మళ్ళీ ఇప్పుడు ఆడ మార్కెట్ అయిపోయింది, మార్కెట్లోకి వెళ్ళి మెల్లగా పోతాం. నా వల్ల ఫేమస్ అయినా ఉంటుంది మళ్ళీ ఇంకా చూస్తారు మా ఇంట్లో. అయితే లేకపోతే లేదు, కాకపోతే తీసేది అయితే తీయాలి. అయితే వల్ల నేను ఇంకా అయిపోతుంది. మీ వల్ల అయితే మంచిదే వాడు. అరే ఆడు నిన్న బట్టలు లేకుండా వాకింగ్ చేసింది చూడు. బట్టలు లేకుండా నిన్ను అరే ఆడరా, ఆడ వేస్తలే ఆ షాప్ కాడ ఏదైతే పిచ్చోండి బాగుంటుంది ఇక్కడ ఎక్కువ. నువ్వు ఎక్కువ అయిపోయింది. ఇది ఇలా 30 అది 20 30 అంటే తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చాడు. మరి ఇట్లాకి పోదాంరా. అరే నువ్వంటే మీ మంచిగా పోతావు నువ్వు. ప్రతిసారి నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు అనుకుంటున్నా, ఏదో ఒక కారణంగా తింటానే ఉంది. నువ్వు పారా, ఇంకా నువ్వు జిమ్ చేస్తున్నావు అంటున్నావు. నువ్వు ఏం తింటున్నావురా నాకు అర్థం కాదు. మొత్తం బయటవే. అరే 10 అవుతుందిరా, ఐస్ క్రీమ్ తినిపిస్తున్నా అని చెప్పి జాను. లేకపోతే నువ్వు అది కూడా అన్నావు కదరా, నేను ఇందాకే ఇప్పించాను. ఐస్ క్రీమ్ మంచిగా ఉంది. ఇవన్నీ కట్ చేయబుద్ది యాదరా. ఇవి కట్ చేస్తావు, 50 అనేది మాత్రం కట్ చేయవు. బాగా సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నింతి అయింది అనుకుంటా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.